నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మరికొద్ది రోజుల్లో ఏపీ కొత్త కళను సంతరించుకోబోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం చాలా నిధులనే కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో చంద్రబాబు కృషి గురించి కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇక ముఖ్యంగా మరి గతంలో ఎంఓయు చంద్రబాబుతో కుదుర్చుకొని లూలు సంస్థను ఏర్పాటు చేయడానికి ఒప్పందం అయ్యాక మరి ప్రభుత్వం మారిన తర్వాత మరి వైసీపీ ఆ ఎంఓయును రద్దు చేయడం, లూలును తరిమి కొట్టడం కూడా మనం చూసాం. అయితే మళ్ళీ తాజాగా లూలు చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రబాబు గారిని కలవడం, అలాగే విశాఖపట్నంలో అంతర్జాతీయ మాల్ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. మరి ఇంకా లూలు మాల్ వస్తే ఎంతమందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఈ మాల్ ఉండబోతుంది అంటున్నారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తిరుపతి అలాగే విజయవాడలో కూడా ఏర్పాటు చేయబోతున్నారు అంటున్నారు. సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం అమ్మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, తాజాగా శనివారం రోజు లూలు చైర్మన్ ఎవరైతే ఉన్నారో యూసఫ్ అలీ గారు చంద్రబాబు గారిని కలవడం, చాలా ఆనందం కూడా వ్యక్తం చేయడం అయితే జరిగింది. లూలు సంస్థను మనం చూసాము, రీసెంట్గానే హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అది విశాఖపట్నంలో స్టార్ట్ చేయబోతున్నారు అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆ మాల్ ఉండబోతుంది అంటున్నారు. సో ఏం చెప్తారు సార్? చంద్రబాబు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఇటు కంపెనీలన్నీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మరోపక్క లోకేష్ గారు చూస్తుంటే చాలా కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం ఆయన కూడా కృషి చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటపడుతున్నట్టే మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక చాలామంది వలస వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాము. సో ఏం చెప్తారు సార్ దీని గురించి? ఇప్పుడైనా పారిశ్రామికవేత్తలు అక్కడ ఉండే ప్రభుత్వాలను చూస్తారమ్మా. వాళ్ళ వ్యవస్థలను అంటే సంస్థలను కానీ పరిశ్రమలు కానీ ఏర్పాటు చేయాలంటే ఆ ప్రభుత్వం పరిశ్రమలకి స్నేహపూర్వకంగా ఉంటుందా, సహకారం ఇస్తుందా, సింగిల్ విండో ద్వారా మనకి అన్ని పర్మిషన్లు ఇవ్వటం, ఆ తర్వాత ప్రోత్సాహకాలు ఇవ్వటం, వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు వాటి మీద దృష్టి పెట్టి పరిష్కరించడం, ఇవన్నీ కూడా పారిశ్రామికవేత్తలు చూసుకునేది. ఇప్పుడు కియా పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది, కానీ అది ఉత్పత్తి ప్రారంభించేటప్పటికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండి గోరంట్ల మాధవ్ అనే ఒక పోలీస్ అధికారి అక్కడ ఎంపీగా ఉండి దాని ప్రొడక్షన్ వచ్చింది. వాళ్ళు అంతర్జాతీయ వాళ్ళ చైర్మన్ను వాళ్ళంతా కూడా అంటే అంతర్జాతీయ స్థాయి ఎగ్జిక్యూటివ్స్ అంతా వచ్చి వాళ్ళు ఒక పండగలాగా చేసుకుంటుంటే అక్కడ ఆయన మిస్బిహేవ్ చేయటం, దురుసుగా వ్యవహరించడం, వాళ్ళ పట్ల వాళ్ళని దూషించటం, ఆ బానెట్ మీద కూడా ఆయన అడ్డమైన వ్యాఖ్యలు రాసి అది అంతర్జాతీయంగా ప్రచారం వచ్చింది. దానికి వచ్చేటప్పటికి అది ఆయనకి చేసిన పనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపడ్డారు. చేసిన వ్యక్తి గోరంట్ల మాధవ్, వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఒక మాజీ పోలీస్ అధికారి. ఇంకా ఆయన పోలీస్ అధికారిని అనుకుంటున్నాడు, కానీ తను చేస్తున్న పని అటువంటి అరాచకమైన ప్రవర్తన మూలన అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ అబాస్పాలైపోయింది. దాంతో ఏ పరిశ్రమ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారంటే ఎంత నష్టం జరిగిందో మీరు ఆలోచించండి. ఆ తర్వాత అనుబంధ పరిశ్రమలు కూడా ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ పెట్టలేదు. కర్ణాటక, చెన్నై వెళ్ళిపోయారు. చెన్నైలో ఆల్రెడీ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు చాలా ఉన్నాయి. అక్కడ సిప్కాట్ అని శ్రీపెరంబదూర్ దగ్గర వాళ్ళు పెద్ద పారిశ్రామిక వాడని ఏర్పాటు చేశారు తమిళనాడు ప్రభుత్వం. స్మాల్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ సిప్కాట్ అంటే కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు అని. వాళ్ళు అక్కడ ఎంతో మౌలిక వసతులు ఉండేటప్పటికి ఈ అనుబంధ పరిశ్రమలు నిజానికి అనంతపూర్లో ఏర్పాటు అవ్వాల్సినవి కియా పరిశ్రమతో పాటు. అట్లాగే ఇప్పుడు మీరు లూలు చెప్పారు. లూలు వాళ్ళకి ఒక అంతర్జాతీయ పేరుంది. అసలు ఫస్ట్ అతను యూసఫ్ అలీ దాని చైర్మన్, ఆయనకి ఆంధ్రప్రదేశ్ కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్ చాలా పరిశ్రమలకి అనుకూలమైన ప్రభుత్వం అనే ఉద్దేశం మీద ఆయన వైజాగ్లో పెట్టుకోవటానికి అన్ని ప్లాన్ చేశాడు. ఏర్పాటు జరుగుతూ ఉన్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి సహాయ నిరాకరణ చేయటం, వాళ్ళని ఒక రకంగా వేధింపులకు గురి చేసేటప్పటికి అతను అక్కడ పెట్టడానికి ఇష్టపడలేదు. లేకపోతే లులు ఇక్కడికి రావాల్సింది కాదు, కూకట్పల్లిలో పెట్టారు. నిజానికి వాళ్ళకి కావాల్సినంత మౌలిక సదుపాయాలు కూడా అక్కడ దొరకలే. వాళ్ళకి ఆల్రెడీ కట్టిన ఒక భవనాన్ని ఎంపిక చేసుకుని, ఎందుకంటే అక్కడ పెట్టడానికి అనుకూలత లేదు కాబట్టి ఎట్లాగూ తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అయ్యారు హైదరాబాదులో. కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ ప్రభుత్వం మారిందో ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి యూసఫ్ అలీ దాని చైర్మన్ అమ్మ, ఆయనకి పూర్తి అవగాహన ఉంది. వెంటనే ఆయన వచ్చి మళ్ళీ చంద్రబాబు గారిని కలవటం, మేము ఆంధ్రప్రదేశ్లో గతంలో తప్పని పరిస్థితుల్లో వెళ్ళామే తప్ప మొదట మేము ఇక్కడే ప్లాన్ చేసుకున్నాం వైజాగ్లో, ఇప్పటికి కూడా నాకు వైజాగ్లో పెట్టాలనే ఉద్దేశం ఉంది, మీ సహాయ సహకారాలు నాకు ఇవ్వాలి, మీ ఆశీర్వాదం ఉంచండి,
మీ ప్రజలందరూ కూడా నాకు మద్దతు ఇస్తే నేను వైజాగ్లో పెట్టబోయేది గతంలో పెడతాను అనుకున్న దానికన్నా కూడా పెద్దది, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండి 8 స్క్రీన్స్, ఈవెన్ హైదరాబాద్లో కూడా లేవు 8 స్క్రీన్స్ ఉన్న మాల్ ప్లస్ మల్టీప్లెక్స్ 2 పెడతానని అక్కడికి మాటిచ్చాడు ఆయన. నిజానికి ఇది వైజాగ్కి ఒక మంచి సువర్ణ అవకాశం అనుకోవాలి. ఒక్క లులు వాళ్ళు వస్తే ఆ ఒక్కటే రాదు, ఇంకా చాలామంది కూడా వస్తారు. వాటికి సంబంధించిన పరిశ్రమలు కానీ, అటువంటి బిజినెస్లకు సంబంధించిన వాళ్ళు కానీ, వేరే పెద్ద పెద్ద షోరూములు పెట్టదలుచుకున్న వాళ్ళు కూడా వస్తారు. అది ఒక అడ్వాంటేజ్. ఆల్రెడీ ఒకళ్ళు రావటం వల్ల గతంలో కూడా చంద్రబాబు గారి టైంలో సైబరాబాద్లో ఫస్ట్ 1-2 ఐటీలు వచ్చిన తర్వాత ఐటీ కంపెనీస్, దాంతోపాటు అన్నీ వచ్చేసినాయి. ఇవాళ హైదరాబాద్లో పరిశోధన కేంద్రాలు లేని ఐటీ సంస్థలు ఇవ్వంటే మనం ఆశ్చర్యపోవాలి. కొన్నిసార్లు అమెరికాలో లేని సంస్థలకు కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు చెప్తున్నట్టు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా తన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని చెప్పి విదేశాలు వెళ్ళి మరి ప్రతినిధులతో మాట్లాడి తెచ్చుకుంటూ ఉండడం మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి మనం చూడలేదు. ఈవెన్ చెప్పాలంటే అమర్ రాజా బ్యాటరీని తరిమి కొట్టారు, లూలు సంస్థను తరిమి కొట్టారు. సో పక్క రాష్ట్రమైన హైదరాబాద్ దాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ మనం ఇక్కడికే వచ్చినాయి. సో మనం చంద్రబాబు గారు వచ్చాక మీరన్నట్టు ఒక సంస్థ వస్తే దానికి అనుబంధంగా ఒక్కోటి రోజు వస్తున్నాయి. రోజు ఏదో ఒకటి న్యూస్ మనం వింటూనే ఉన్నాము. సో ఆయన ఇంకా స్పెషల్గా దీనికోసం ఒక టాస్క్ ఫోర్స్ను కూడా, కేవలం సంస్థలని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో మరి ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉండబోతుందండి? మీరు అన్నట్టు టాస్క్ ఫోర్స్ కనుక ఉందనుకోండి, వాళ్ళ దృష్టి అంతా కూడా ఏ పరిశ్రమలో ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ ప్రపోజల్స్ మూవ్ చేస్తున్నారు, వాళ్ళని వీళ్ళు అప్రోచ్ అవుతారు. ముందుగా వెళ్ళి మీరు ఫలానా సాట అక్కర్లేదు, మీకు ఏం కావాలో చెప్పండి, మీకు భూమి ఎంత కావాలి, తర్వాత మీకు పవర్ ఏంటి, వాటర్ ఏంటి, ఇంకా ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా మీకు ఏం కావాలి, తర్వాత మా దగ్గర ఇన్ని షిప్ యార్డ్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్ చేయడానికి. ఇప్పుడు కార్ల కంపెనీ ఉంది, ఎక్కువ చెన్నైలో కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. రెండోది చెన్నైలో పోర్ట్ ఉంది, దాంతో ఎక్కువ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా కూడా డెట్రాయిట్లో అమెరికాలో ఎలా ఉందో ఇప్పుడు ఇండియాలోకి వచ్చేటప్పటికి ఎక్కువ చెన్నైలో వచ్చినాయి. ఎప్పుడైతే కియా పరిశ్రమ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చిందో చాలా కార్ల పరిశ్రమల దృష్టి ఇక్కడ కియా వచ్చింది, అది బాగా సక్సెస్ కూడా అయింది. అట్లా ఇప్పుడు ఈక్వి డిస్టెన్స్లో ఇక్కడ కూడా మనకి పోర్ట్లోనే అనంతపూర్ నుంచి చెన్నై వెళ్ళటం కూడా పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ ప్రభుత్వం కనుక ప్రోత్సాహకం ఇచ్చిందనుకోండి, అది చూసుకుంటాయి మెయిన్గా కార్ల కంపెనీలు. పంపించడానికి పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. కన్సైన్మెంట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క లారీలో కూడా 15-20 కార్లు వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు అందిస్తుంటే ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. అట్లా ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు యూసుఫ్ అలీ ఏం చెబుతున్నాడు, నేను ఒక వైజాగ్లో పెట్టడమే కాదు, మళ్ళీ విజయవాడ తిరుపతిలో కూడా హైపర్ మాల్స్ పెడతాను, తర్వాత ఇక్కడ కూడా మల్టీప్లెక్స్లు పెడతాను, తర్వాత ఇంకోటి ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా వాళ్ళకి ఆ నాలెడ్జ్ టెక్నాలజీ ఉంది. నేను ఎక్కడెక్కడైతే అనుకూలత ఉంటుందో ఫుడ్ ప్రాసెసింగ్, ఇప్పుడు చిత్తూరు జిల్లా ఉంది, అక్కడ విపరీతంగా ఫ్రూట్స్ పండిస్తారు, వెజిటబుల్స్ పండిస్తారు. వాటిని ఎక్కడికి ఎక్కువ బెంగళూరు అండ్ చెన్నై వెళ్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, వీళ్ళు కూడా భారీ ఎత్తున పెడతానికి సిద్ధంగా ఉండడానికి కూడా ఈయన చెబుతున్నాడు. ఇప్పుడు లులు లాంటి సంస్థ వచ్చిందంటే ఇప్పుడు అమర్ రాజా వాళ్ళు కూడా మళ్ళీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు అమర్ రాజా వాళ్ళు కూడా గతంలో జరిగిన ఒక తప్పుకి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు తట్టుకోలేక. కానీ అంత పెద్ద సంస్థ ఆల్రెడీ చిత్తూరు జిల్లాని చాలా ప్రాంతాలలో జిల్లా మొత్తంగా కూడా వాళ్ళు ఉపాధి కల్పించారు. వాళ్ళు మళ్ళీ పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బయట సంస్థలే వచ్చి పెడుతున్నప్పుడు వాళ్ళు చిత్తూరు జిల్లా స్థానికులు రామచంద్ర నాయుడు గారని, ఆయన వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాతగారు కూడా అక్కడ ఎమ్మెల్యేగా కూడా చేసిన వ్యక్తి. వాళ్ళు ఒక కమిట్మెంట్తో వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు వాళ్ళు. ఎక్కడో మేము ఉపాధి కల్పించడం కాదు, మా సొంత జిల్లాలో చేయాలని వచ్చినందుకు చాలా మేలు జరిగింది చిత్తూరు జిల్లాకి. దురదృష్టవశాత్తు వాళ్ళని టార్గెట్ చేశారు రాజకీయ కక్షతో, సామాజిక వర్గాల వివక్షతో. కానీ ఇవాళ ఒక ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టినా కూడా మళ్ళీ వాళ్ళు పెట్టగలిగిన సామర్థ్యం ఉంది, అంతర్జాతీయంగా వాళ్ళకి డిమాండ్ ఉంది ఆ ప్రోడక్ట్స్కి. అమర్ రాజా బ్యాటరీస్ అనేవి చాలా హై పవర్ బ్యాటరీస్ తయారు చేస్తారు వాళ్ళు. టెక్నాలజీ వైజ్గా కూడా పెద్ద ఎక్స్పర్ట్స్, వాళ్ళు లీడర్స్ ఆ ఫీల్డ్లో. కాబట్టి మళ్ళీ కూడా వాళ్ళు ఒక యూనిట్ని, ఇప్పుడు లులు యూసుఫ్ అలీ లాంటి ఆయన వచ్చాడు కదా, వాళ్ళు కూడా మళ్ళీ పునరాలోచించుకుని వెళ్తే కనుక మళ్ళీ చిత్తూరు జిల్లాకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ఇలా పారిశ్రామికవేత్తలని ఆకర్షించడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టడం అంటే, ఇప్పుడు ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు తన దృష్టిని ఎక్కువగా
పరిపాలనపరమైన అంశాల మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టాలి. అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలి. ఏ ప్రాంతంలో వనరులు ఎట్లాంటివి ఉన్నాయో చూసుకుని దానికి తగ్గ పరిశ్రమలు చేయాలి. ఈ ఈ జిల్లాల్లో ఈ పరిశ్రమలకి పెట్టడానికి ఎవరైతే అనుకూలత ఉంటుంది అనేది చూడటానికి ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు. వాళ్ళు చూసి అవసరమైతే వాళ్ళు ఫారిన్ కూడా టూర్లు వెళ్ళి కూడా పారిశ్రామికవేత్తలని కన్విన్స్ చేసి తీసుకొస్తారు. అదేం ఉండదు. తర్వాత వనరుల పరంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే సరైన నాయకత్వం, సరైన పరిపాలనా దక్షత లేకపోవటం వలన ఓడరేవులు కూడా ఒక స్థాయిలో అభివృద్ధి చెందల. ఇప్పుడు ఓడరేవుల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఓడరేవులు కనుక అభివృద్ధి చెందితే రాష్ట్రానికి సంబంధించిన పన్నుల రూపంలో, ఎగుమతులు దిగుమతుల పన్నుల రూపంలో విపరీతమైన ఆదాయం వస్తుంది. అది పెద్ద వనరు, ఆంధ్రప్రదేశ్కి సహజంగా ఏర్పడిన వనరు. గుజరాత్తో పోటీ పడాలంటే ముఖ్యంగా షిప్ యార్డులు కూడా మా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆ పని మీద కూడా ఉన్నారు. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన షిప్ యార్డ్స్ కొన్ని గుజరాత్ అంటే ఉత్తర భారతదేశం వాళ్ళ చేతుల్లో కూడా వెళ్ళిపోయినాయి. ఇవాళ వాళ్ళు శాసించే పరిస్థితికి వచ్చారు. గతంలో నవయుగ కృష్ణపట్నం పోర్టు అది పోయింది. అట్లాగే రామాయపట్నం, ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత బీపీసీఎల్లో, తర్వాత ఇప్పుడు అమరావతికి మొన్న నేను వెళ్ళొచ్చానమ్మా. మొత్తం ఆ చెట్లన్నీ పీకి మళ్ళీ పునర్వైభవం అక్కడ వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్స్కి మళ్ళీ నిధులు ఇచ్చారు. 12,000 కోట్లు మొన్న రాజధానికి ఇచ్చారు. ఇప్పుడు అది కనుక ఉపయోగించుకుని మళ్ళీ కట్టేటప్పటికి మళ్ళీ ఎక్కడో సాటి నుంచి నిధులు తెచ్చుకోవచ్చు అసలు చేసే ఉద్దేశం ఉంటే. అసలు చేయడం మేము పడావు పెడతా ఉంటారు తెలంగాణ. పడావు అంటే పాడు పెట్టేయటం దాన్ని. పడావు పడ్డ భూముల్లో ఎట్లాగో మొన్న ఆ పరిస్థితికి వచ్చింది అమరావతి. అంత ప్రగతిగా ముందుకెళ్ళిన కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతున్నాయి అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆశాభావం కలిగిస్తున్నాయి. కొంత మీరు అంటే యువతకు కూడా ఉపాధి పెరగాలి అంటే పారిశ్రమలు పెరగాలి. రెండోది ఏదైనా ఉత్పత్తి చేసే ఇతర అనుబంధ సంస్థలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో రావాలి. ఎక్కడికక్కడ ప్రతి జిల్లా కేంద్రాన్ని దీనిగా చేసుకుని సెంటర్గా హబ్బు గతంలో చేశారు. అది ప్లానింగు. ఇప్పుడు సపోజ్ వెస్ట్ గోదావరి ఉంది, కోకోనట్కి సంబంధించిన కాయర్ బోర్డ్స్ ఇలాంటివి అన్నమాట. అట్లా ప్రతి జిల్లాకి స్థానికంగా దొరికే వనరుల్ని, తర్వాత మైనింగ్, రాయలసీమకి సంబంధించిన మైనింగ్, సీడ్ క్యాపిటల్గా కూడా కర్నూలుని ఆ రోజున వాళ్ళు ప్లాన్ చేశారు. ఎందుకంటే హైబ్రిడ్ సీడ్స్ ప్రొడక్షన్ చేయడంలో కర్నూలు ఏరియా చాలా ప్రాశస్త్యం ఉంది ఎప్పటి నుంచో. అట్లా ఇప్పుడు ఆ మైకో లాంటి సంస్థలు, పెద్ద పెద్ద సీడ్ కంపెనీలు అనేకం వచ్చినాయి. ఇప్పుడు నూజివీడు సీడ్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలు. వాళ్ళు కనుక అక్కడ పరిశోధనా కేంద్రాలు ఉత్పత్తి కనుక పెడితే కూడా విపరీతమైన ఉపాధి దొరుకుతుంది ప్రాంతీయంగా. మీరు అన్నట్టు ఆ రంగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ దిశగానే చంద్రబాబు గారు కూడా కృషి చేస్తున్నారు కాబట్టి సో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇంకెన్ని పెట్టుబడులు రాబోతున్నాయని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన. మన వీక్షకులు కూడా నమస్కారం.